ఓం నమ శివాయ. మిగతా ఆలయాల ప్రదక్షిణ కంటే శివాలయ ఆలయ ప్రదక్షిణ భిన్నంగా ఉంటుంది. ముందుగా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆలయము మనకు కుడివైపుగా ఉండేటట్లు, అంటే మనం ఆలయానికి ఎడమ వైపుగా ప్రారంభించి ప్రదక్షిణ చేయాలి. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు శివలింగం పైన మనం చేసేటటువంటి అభిషేక ద్రవ్యాలు వెళ్ళేటటువంటి మార్గం ఉంటుంది. దాన్నే స్వామసూత్రము అని అంటారు. ఆ స్వామసూత్రము దాటడానికి వీలు కాదు. కాబట్టి ఆ స్వామసూత్రం దాటకుండా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని మరలా అక్కడి నుంచి వెనుక తిరిగి మరలా ప్రదక్షిణ చేయాలి. అలా ప్రదక్షిణ చేసి మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనసులో హరహర శివశివ ఓం నమ శివాయ నామాన్ని మాత్రమే జపిస్తూ ఉండాలి. వేరే ఏ ఆలోచనలు కూడా రానివ్వకుండా మన మనసును నియంత్రించుకోవాలి. అలాగే ధ్వజస్తంభం నుంచి కూడాను మరలా తిరిగి ఏదైతే స్వామసూత్రం ఉందో అక్కడి వరకు మరలా వెళ్ళాలి. అక్కడ మరలా నమస్కారం చేసుకొని గోపురం వైపు చూసి మరలా వెనక్కి తిరిగి మరలా ధ్వజస్తంభం వైపుగా మరలా ప్రదక్షిణ చేయాలి. ఇలా ధ్వజస్తంభం వరకు వెళ్ళిన తర్వాత ఒక ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇలా శివాలయంలో ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇలా శివాలయంలో 3 కానీ 5 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రాణ ప్రతిష్ఠ అయినటువంటి ఆ దేవతామూర్తుల అనుగ్రహం మనపైన పడి మనసుకి ఆనందము ప్రశాంతత లభిస్తుంది. ఓం నమ శివాయ.